కారంపూడిలో ప్రజా సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉంటా లావు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు కారంపూడిలో లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటించారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి ఉన్న నేపథ్యంలో ఆయా కొద్దిమంది ముఖ్య నాయకులు ఇంటి వద్దకు తానే స్వయంగా వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా కారంపూడి మండలంలోని పేట సన్నిగండ్ల గ్రామం వద్ద ఆంజనేయ స్వామికి గుడి పూజలు నిర్వహించారు. తర్వాత పేట సన్నిగండ్ల ఎస్సీ కాలనీ నాయకులతో మాట్లాడారు. గ్రామంలో ప్రధానంగా కాల్వలు బాగు చేయించడం, సైడ్ డ్రైన్స్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం గురించి అడగగా వాటికి హామీ ఇచ్చారు. పట్టణంలోనే పలువురు ముఖ్య నాయకులను కలిసి అధికారంలోకి వచ్చాక నెరవేర్చుకునే పలు అంశాలపై చర్చించారు. నీటి సమస్యను పరిష్కారం చేసుకునేందుకు గాను వరికపూడి సెల ప్రాజెక్ట్, గోదావరి జలాలను తెచ్చుకునేలా లిఫ్ట్ల ఏర్పాటు, వాటర్ గ్రిడ్ ఏర్పాటు, అలాగే యువతకు ఉపాధి కోసం పల్నాడులో లాజిస్టిక్ పార్క్, ఆసుపత్రి ఏర్పాటు అంశాలను, టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. అలాగే ఎన్నికలు సక్రమంగా నిర్వహించుకునే ఊహ్యాలపై చర్చించారు. కారంపూడికి చెందిన బొమ్మిన శేషగిరిరావు కుమారుడి వివాహం సందర్భంగా వారి గృహంలో వరుడిని ఆశీర్వదించారు. ఆర్యవైశ్య ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. అధికారంలోకి రాగానే వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాం అని భరోసా నింపారు. అనంతరం పట్టణ పరిధిలోని బ్రహ్మనాయుడు కాలనీలో ఎస్సీ నాయకులను కలిశారు. ప్రధానంగా అక్కడ నీటి సమస్య ఉందని తెలుపగా అందుకు గాను నీటి ట్యాంకును ఏర్పాటు చేస్తానని, పైప్ లైన్ నిర్మిస్తామని తెలిపారు. అలాగే అక్కడ ప్రజలు కోరిన విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం అని హామీ ఇచ్చారు.